ఏపీ అన్నమయ్య జిల్లాలో పుష్ప సినిమా రేంజ్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ప్లాన్ చేసి బుక్ అయ్యారు దుండగులు. ట్రాక్టర్ ట్యాంకర్లో 1,65,00,000 విలువ చేసే 72 ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. 4 స్మగ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు. దుండగుల ట్రాక్టర్ని సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లె మండలంలో ఘటన జరిగింది. సుండుపల్లె మండలం పించా ప్రాజెక్టు దగ్గర ట్రాక్టర్ ట్యాంకర్లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. పించా ప్రాజెక్టు దగ్గర తనిఖీలు చేస్తుండగా ట్రాక్టర్ ట్యాంకర్లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు. వీరిని వెంబడించిన 4 పట్టుకోగా మిగిలిన వారు పారిపోయారని చెప్పారు పోలీసులు. 4 నిందితులతో పాటు ట్రాక్టర్లో లోడ్ చేసిన 72 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు పోలీసులు. నిందితులు 2 తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన వారిగా, మరో 2 చిత్తూరు జిల్లాకు చెందిన వారని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా సుండుపల్లి ఏరియాలో పించా ప్రాజెక్ట్ ప్రాంతంలో మా రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ రైడ్లో భాగంగా ట్రాక్టర్ ఒకటి వాటర్ ట్యాంకర్లో అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అక్కడ చూస్తే ఈ రెడ్ శాండల్ లాక్స్ వాటిని పట్టుబడడం జరిగింది. అక్కడే ఉన్న ఈ 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపుగా 2 టన్నులు వెయిట్ చేసే ఈ రెడ్ శాండల్ని ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 1.6 crores వాల్యూ చేసే వాటిని ఈ ట్రాక్టర్లో తరలించడానికి సిద్ధమైనప్పుడు టాస్క్ ఫోర్స్ వాటిని పట్టుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కొంతమంది ఇంపార్టెంట్ ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ క్రైమ్లో కూడా కొంతమంది ఇటీవల జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తుల యొక్క రోల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. వీటన్నింటినీ ఇంకా కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగతా వారిని కూడా. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎస్పీ శ్రీనివాస్ ఐపీఎస్, కులశేఖర్ అడిషనల్ ఎస్పీ, డిఎస్పీస్, తర్వాత ఏసీఎఫ్ వారి మొత్తం టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది.